ఫస్ట్ నేను యాదగిరిగుట్ట టెంపుల్‌కి వెళ్దామనుకున్నా. ఎలాగో యాదగిరిగుట్ట అనుకున్నాం కదా! అక్కడి నుంచి ఇంకో 85 కిలోమీటర్స్ వెళ్తే 1000 పిల్లర్ టెంపుల్ ఉంది. మరి అక్కడికే వెళ్దామని స్టార్ట్ అయ్యా. 1000 పిల్లర్ టెంపుల్‌కి హైదరాబాద్‌లో నేనున్న ప్లేస్ నుంచి టెంపుల్‌కి 170 కిలోమీటర్స్ ఉంది. 3 ½ అవర్ చూపిస్తుంది. నేనైతే బైక్ పైన 3కి స్టార్ట్ అయ్యాను. టెంపుల్ 6కి ఓపెన్ చేస్తారంట. నేను 5:30కే వచ్చేసాను. టైం ఉంది కదా అని మ్యాప్స్‌లో చూస్తే 2 కిలోమీటర్స్‌లో శ్రీ భద్రకాళి టెంపుల్ ఓపెన్‌లో ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుందామని వెళ్తున్నా. ఈ టెంపుల్ మార్నింగ్ 5కే ఓపెన్ చేస్తారు. ఈ టెంపుల్‌ని ఆనుకొని లేక్ కూడా ఉంది. ప్రెజెంట్ అయితే వాటర్ లేవు. టెంపుల్‌లో ఎన్విరాన్మెంట్ చాలా ప్రశాంతంగా ఉంది. ఎర్లీగా వచ్చాం కదా! క్రౌడ్ ఏం పెద్దగా లేదు. ఇక్కడ దర్శనం చేసుకొని 1000 పిల్లర్ టెంపుల్‌కి వెళ్తున్నా. ఎంట్రన్స్ ఇదే. ఇక్కడనే పక్కన పార్కింగ్‌కి ప్లేస్ ఉంటుంది. టెంపుల్ సరౌండింగ్స్‌లో బాగా మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 టు నైట్ 8:00. 11వ శతాబ్దంలో కాకతీయులతో నిర్మించబడిన ఈ 1000 స్తంభాల గుడి చాలా ప్రాముఖ్యమైనది. 1163లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ గుడిని నిర్మించడానికి 78 సంవత్సరాలు పట్టింది. సోమనాథుడు అనే శిల్పి ఈ 1000 స్తంభాల గుడిని చెక్కాడు. 1000 మంది వేద పండితుల చేతుల మీదుగా ఆగమ శాస్త్ర ప్రకారం ముగ్గురు దేవుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ గుడిని నక్షత్రాకారంలో శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారు. త్రికుటాలయంలో ప్రధాన ఆలయంగా శివుని ప్రతిష్ఠించారు. మిగతా 2 ఆలయాల్లో సూర్యభగవానుడిని, మహావిష్ణువుని ప్రతిష్ఠించారు. ముగ్గురు దేవుళ్ళు ఉండటం వల్ల ఈ ఆలయాన్ని త్రికుటాలయం అని పిలుస్తారు. ఎక్కడ చూసినా దేవునికి వారి వారి వాహనాలు ఎదురుగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ముగ్గురు దేవుళ్ళకు నందీశ్వరుడు వాహనంగా కనిపిస్తాడు. మనం ఎటువైపు నుంచి చూసినా నందీశ్వరుడు మన వైపే చూస్తున్నట్లు ఆ నందిని చెక్కారు. 13వ శతాబ్దంలో ముస్లిం రాజు అయిన అల్లావుద్దీన్ నీలమట్టం చేయాలని కుట్ర పన్ని తన సైన్యాన్ని పంపించాడు. వాళ్ళే ఇక్కడ డ్యామేజ్ అయిన వాటికి కారణం. గర్భగుడిలో పంచలోహ విగ్రహాన్ని కూడా దొంగిలించారు. కనిపించిన వాటి వరకు ధ్వంసం చేశారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా మొత్తం నాశనం చేయలేకపోయారు. ఈ టెంపుల్‌లో ప్రతి పిల్లర్ మీద నంబర్ వేసి ఉంటుంది. మొత్తం 300 స్తంభాలు కనిపిస్తాయి. అలానే ఈ టెంపుల్ కట్టడంలో ఎక్కడా అతుకులు కనిపించకుండా నిర్మించారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్ట్ చేసి చెప్పిందేంటంటే, ఇది ఒక రాయితో కట్టింది కాదు, వేరు వేరు రాళ్ళతో నిర్మించారని. కానీ చూడటానికి మొత్తం ఒకటే రాతి పైన చెక్కినట్లుంటుంది. ఈ గర్భగుడి కింద ఆర్కియాలజీ వాళ్ళు పరిశీలిస్తున్నప్పుడు ఒక బావి కూడా బయటపడింది. కానీ అది ఇప్పుడు మనం చూడలేం. 400 రూపీస్‌లో ఈ టెంపుల్‌ని కవర్ చేసి రావచ్చు. సికింద్రాబాద్ నుంచి ఎవ్రీడే మార్నింగ్ 7:45కి ట్రైన్ ఉంది. వరంగల్‌కి 9:58కి రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ 95 రూపీస్. రైల్వే స్టేషన్ నుంచి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. రిటర్న్ వరంగల్ నుంచి ఎవ్రీడే నైట్ 7:17కి ట్రైన్ ఉంది. సికింద్రాబాద్‌కి నైట్ 10:20కి రీచ్ అవుతారు. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. ఆర్ మీకు హైదరాబాద్ నుంచి ఫ్రీక్వెంట్‌గా బసెస్ దొరుకుతాయి. బస్ టికెట్ 250 రూపీస్. లేదు మీరు ఓన్ వెహికల్‌లో వద్దామనుకుంటే దారిలో యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి టెంపుల్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడితో ఈ వ్లాగ్ అయిపోయింది. నెక్స్ట్ నేను యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్‌కి వెళ్తున్నాను. ఇక్కడి నుంచి నాకు 85 కిలోమీటర్స్ ఉంది. 1 ½ అవర్ జర్నీ. ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్‌గా అనిపిస్తే నెక్స్ట్ వీడియో కూడా చెక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.